హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అల్లం చట్నీ చేస్తున్నాను. అల్లం చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్లోకి చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ అల్లం చట్నీ అనేది మనము పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో చేశాను, అది కూడా చూడండి. ఇలాగా మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను బాగా వేయించుకునేసి తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5 నుండి 6 వరకు వేసుకున్నానండి. ఎక్కువగా కారం ఉన్నాయి కనుక నేను ఎండుమిరపకాయలు వేసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత ఒక 3 ఇంచీల అల్లము పిలాప్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఈ ఆయిల్లోనే వేసుకునేసి అల్లం ముక్కలు బాగా వేగాలండి. 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి ఒక పెద్ద ఆనియన్ నేను స్లైస్గా కట్ చేసుకునేసి వేస్తున్నాను. 1 ఆనియన్, 2 టమాటాలు స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకున్నానండి. మనం వేసిన ఆయిల్లోనే ఇవి బాగా మగ్గిపోతాయి. చింతపండు నేను కొద్దిగా మాత్రమే వేస్తున్నాను, ఎక్కువగా వేయలేదండి. ఒకవేళ చింతపండు చిన్న నిమ్మకాయ అంత సైజు వేసుకున్నారంటే కొద్దిగా మనము బెల్లం కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ చింతపండు కొద్దిగానే వేస్తున్నాను కనుక ఈ అల్లం ఘాటు అనేది ఎక్కువగా ఉండాలనేసి నేను ఇక్కడ బెల్లం అనేది వేయలేదు. ఇలాగ చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి 2 నిమిషాల పాటు మగ్గనిస్తే తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా బాగా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకుంటే సరిపోతుందండి. అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.